చెప్పండి, మీరే చెప్పండి. ప్రభు जिसको प्यार देता उसको ताड़ना भी देता है. ప్రభు ఎవరిని ప్రేమిస్తాడో వాళ్ళను దండిస్తాడు కూడా. तो इसका मतलब पागल की तरह मारना नहीं. దాని అర్థము ఒక పిచ్చోడిలాగా బాధడం కాదు. अगर सुमलता अपना मर्जी से कर रहा है तो छोटा छोटा सजा दे सकता है. ఒకవేళ సుమలత తన ఇష్ట ప్రకారంగా ప్రవర్తిస్తున్నదైతే చిన్న చిన్న శిక్ష వేయాలి. लेकिन उस समय याद रखना, కానీ ఆ సమయంలో ఒకటి గుర్తుంచుకోవాలి, यीशु कलीसिया के लिए खून दे दिया है. యేసు ప్రభు సంఘం కొరకు రక్తం ధారపోసాడు. इसलिए मेरा पत्नी के लिए देना पड़ेगा तो मैं तैयार हूं. అలాగే నా భార్య కొరకు ఇవ్వవలసి వస్తే కూడా ఇస్తాను. आजकल का नौजवान को मैंने देखता हूं, ఈలాంటి రోజుల్లో ఉన్న యవనస్తులను నేను చూస్తున్నాను. आई लव यू आई लव यू आई लव यू बोलते रहता है. ఎప్పుడు చూసినా ఐ లవ్ యూ, నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను, हंसते हंसते रहता है. ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉంటారు. अंदर में कुछ है ही नहीं. లోపల అసలు ఏమీ లేదు. बाहर में आई लव यू आई लव यू आई लव यू आई लव यू बोल कर रहता है. బయటికి మాత్రం నిన్నే ప్రేమిస్తున్నాను, నిన్నే ప్రేమిస్తున్నాను, నిన్నే ప్రేమిస్తున్నాను ఒలకబోస్తుంటారు. अंदर में कुछ है ही नहीं. లోపల ఏమి కూడా ఉండదు. पति का प्रेम अंदर रहना है. భర్త ప్రేమ లోపల ఉండాలి. एकदम दिखा दिया तो पत्नी जाकर सिर में बैठ जाएगा. మరి ఒక్కటేసారిగా దాన్ని చూపెడితే కూడా భార్య తలకాయ మీద ఎక్కి కూర్చుంటుంది. इसलिए पति के अंदर का प्रेम अंदर में रहना है. जरूरत होते वक्त थोड़ा दिखाना है. భార్య కొరకైన ప్రేమ భర్త అంతరంగములో ఉంచుకోవాలి. అవసరం మేరకు ఆమెకు దాన్ని ఎత్తి చూపెడుతూ ఉండాలి. नहीं तो पत्नी क्या सोचेगी, లేనట్లయితే భార్య ఏమనుకుంటుంది, ओ माई मेरा पति को क्या करता है तो मेरा पति को मैं मना सकता हूँ. ఇక భార్య ఏమనుకుంటుందంటే మా భర్త గారిని ఎలాగైనా నేను ఒప్పించగలను. ओ मेरा पता ऐसा ऐसा थोड़ा प्यार दिया. ఇక ఆమె వేషధాంతో కూడా భర్త గారండి మీరు మంచివారండి అలాంటి లాలన మొదలు పెడుతుంది. एक अच्छा चाय बनाकर दे दिया. ఒక మంచి చాయ్ తయారు చేసి ఇచ్చింది. ओ फिर पत्ता को मना देता है. ఇక తర్వాత భర్త గారిని వాళ్ళలో పడేస్తుంది. ऐसा बहुत तेरा सेवक सिर नीचे गिरा दिया. ఈ రకంగా చాలా మంది సేవకుల తలకాయలను అవమానపరిచారు భార్యలు. इसलिए पति के अंदर का प्रेम रहना है. जरूरत के मुताबिक थोड़ा थोड़ा दिखाना है. అందుకే భార్య మీద భర్తకు ప్రేమ లోపల ఉండాలి. వాళ్ళ అవసరం మేరకు కొంత కొంత తీసి బయటికి చూపెడుతూ ఉండాలి. तब पत्नी को भय लगेगा. అప్పుడు భార్య గారికి భయం వేస్తుంది. अभी पति पूरा मैं प्रेम करता पूरा पेट बाहर निकाल देकर रख दिया तो पत्नी सिर में बैठेगा. ఇదిగో చూడు నేను ఎంతగా ప్రేమిస్తున్నాను అని కడుపులో నంతా కూడా ఒక్కసారి తీసేస్తే ఇక భార్య పని ఎలా ఉంటుందో చూసుకోండి. पत्नी सिर में बैठेगा. భార్య గారు వచ్చి హాయిగా ఇక్కడ తిష్ట వేస్తారు. प्यार अंदर रहना है. ప్రేమ లోపల ఉండాలి, समय पर प्रकट होना है. కానీ సమయానుకూలంగా అది బయటికి రావాలి. ऐसा लोगों को पति बोलता है. అలాంటి వాళ్ళనే భర్తలని పిలుస్తారు. तब पत्नी भय भी मानेगा. అప్పుడు భర్త భయాన్ని భార్య కూడా కలిగి ఉంటుంది. मेरा पत्नी के बिना मैं खाना भी नहीं खा सकता, मैं सो नहीं सकता, मैं कहीं भी नहीं जा सकता, मैं कुछ भी नहीं सकता. आप कैसा वधु बन के कैसा मसीह में आगे बढ़ सकेगा. నువ్వు ఒకవేళ ఇలాగంటే నా భర్త గారు లేకపోతే నేను తినలేనండి, నా భర్త గారు లేకపోతే నేను అడిగే ముందుకు వేయలేనండి, నా భర్త గారు లేకపోతే ఏ పని చేయలేనంటే నువ్వు యేసుక్రీస్తు ప్రభు కొరకు వధువులాగా ఎట్లా సిద్ధమవుతావు. इसलिए अपना जगह में प्यार कैसा चलना है. అందుకే మీ స్థానాల్లో ప్రేమను పంచుకుంటూ వెళ్ళాలి. पहला पत्रोस 3 का 7. पहला पत्रोस 3 का 7. ఆ మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. पहला पत्रोस 3 का 7. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. అటువలే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. वैसे ही हे पतियों, तुम भी बुद्धिमानी से पत्नियों के साथ जीवन निर्वाह करो और स्त्री को निर्बल पात्र जानकर उसका आदर करो, यह समझकर कि हम दोनों जीवन के वरदान के वारिस हैं, जिससे तुम्हारी प्रार्थनाएं रुक ना जाएं। ये वचन मैं समझने के लिए शादी करने के बाद काफी टाइम लगा. ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి
పెళ్ళైన తర్వాత నాకు చాలా కాలం పట్టింది. मुझे कोई समझाया नहीं था, నాకెవ్వరు కూడా అర్థం చేయించలేదు. मैं इसके ऊपर ध्यान नहीं दिया था. నేను ఈ వాక్యం మీద ధ్యాసే పెట్టలేదు. किसी बात के लिए मेरा पत्नी किसी बात का जवाब देते हुए मैं भी उसके ऊपर चढ़ जाते थे. ఎప్పుడైనా నా భార్య ఏదైనా సమాధానం చెబితే నేను కూడా వెంటనే తిరిగి సమాధానం ఇచ్చేవాడిని. मैं तुमको मानना पड़ेगा, నేను అనేవాడిని, ఇదిగో నువ్వు ఒప్పుకొని తీరాల్సిందే, तुमको मानना पड़ेगा. నువ్వు ఒప్పుకొని తీరాల్సిందే. लेकिन मैं प्रार्थना करते एक दिन पवित्र आत्मा ये वचन मुझे समझाया अच्छी तरह से. కానీ నేను ప్రార్థన చేసిన కొలది పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని నాకు చక్కగా బోధించాడు. मैं अभी क्यों पब्लिक में बता रहे हैं, నేను ఎందుకు బాహాటంగా ఈ విషయాన్ని మీతో చెబుతున్నాను? मैं और मेरा पत्नी जिस दुख में गया उसमें आप लोग कभी ना जाएं. నేను నా భార్య వెళ్ళిన దుఃఖ మార్గం గుండా మీలో ఎవ్వరు కూడా ఇప్పటి వరకు వెళ్ళి ఉండకపోవచ్చు. फिन्नी का जन्म हो गया, सूसन का जन्म हो गया, तभी ये वचन मुझे समझ में नहीं आ रहा था. మరి ఫిన్ని గారు పుట్టారు, సూసన్ గారు పుట్టారు, అయినా కూడా ఈ వాక్యం యొక్క లోతు నాకు అర్థం కాలేదు. मैं सेवा भी शुरू किया था, నేను సేవ కూడా ఆరంభించేశాను. फिर भी ये वचन पूरा समझ में नहीं आ रहा था. అయినా కూడా ఈ వాక్యం నాకు పూర్తిగా అర్థం కాలేదు. फिर पवित्र आत्मा मुझे एक बार समझाया, మా పరిశుద్ధాత్మ దేవుడు నాకు అర్థం చేయించాడు. मेरा पत्नी कभी कभी कमजोरी के कारण कुछ बुड़बुड़ाएगा तो నా భార్య తన బలహీనతను బట్టి అప్పుడప్పుడు సనగడం గొనగడం చేస్తే मेरा काम है उसको संभालना. నాకున్న బాధ్యత ఏమిటంటే ఆమెను కాస్తూ ఉండాలి. समझ में आए? అర్థమైందండి? मैं यहाँ अभी मेरा और पत्नी के बीच में समझने के लिए काफी टाइम लग गया. आज मैं प्रचार कर रहा हूँ, ये बात समझने के लिए प्रभुदास को सुमलता को अभी टाइम नहीं लगना है. చూడండి, మరి నేను నా భార్యను అర్థం చేసుకోవడానికి చాలా కాలం పట్టింది. మరి ఈ రోజు ప్రభుదాస్ బ్రదరు సుమలతను అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం లేదు. आज ही समझ लेना. ఈ రోజే అర్థం చేసుకోవాలి. हो सकता है सुमलता कभी कभी थोड़ा कुछ बुड़बुड़ाए. ఇలాగ జరగొచ్చు. రేపటి దినాన సుమలత సనగడం గొనగడం మొదలు పెట్టవచ్చు. उस वक्त ఆ సమయంలో प्रभुदास का काम चुप रहना. ప్రభుదాస్ బ్రదర్ చేయాల్సిన పనల్లా మౌనంగా ఉండాలి. समझ लेना, स्त्री कमजोर है, మీరు అర్థం చేసుకోవాలి, స్త్రీ బలహీనమైన ఘటం, बुड़बुड़ाएगी. తప్పకుండా సనుగుతుంది, గొనుగుతుంది. ये बात कौन समझना है? ఈ మాట ఎవరు అర్థం చేసుకోవాలి? प्रभुदास समझना है. ప్రభుదాస్ బ్రదరు అర్థం చేసుకోవాలి. नहीं तो गुस्सा आएगा, बहुत कुछ करेगा. లేనట్లయితే కోపం వచ్చేస్తుంది, ఏమేమో చేసేస్తాడు. अब आपको समझाने के लिए मैं आपको बताता हूं. देखो, पानी लेने के लिए लोहे का मटका है, मिट्टी का मटका है. చూడండి, మీకు అర్థం చేయించడానికి ఒక మాట చెబుతాను. నీళ్లు మోయడానికి లోహపు బిందె ఉపయోగిస్తారు, మట్టి కుండ కూడా ఉపయోగిస్తారు. पूरा पानी भरा हुआ समझ लो. ఆ రెండిట్లో పూర్తిగా నీళ్లు నిండాయి అనుకోండి, लोहे का मटका को आप एक हाथ से उठा सकता है, మరి లోహముతో ఉండిన బిందెను ఒక్క చేత్తో పైకి లేపొచ్చు. लेकिन मटका मिट्टी वाला है तो కానీ మట్టి కుండనైతే पूरा पानी भरा हुआ है, దాని నిండా పూర్తిగా నీళ్లు నిండి ఉన్నాయి. आप एक हाथ से उठाएगा तो उनका ऊपर का वो हिस्सा आपके हाथ में आएगा, बाकी उधर नीचे बैठा रहेगा. ఆ కుండ అంచును బట్టి నువ్వు ఒక్క చేత్తో పైకి లేపితే అంచు పైకి వస్తుంది, కానీ కుండ అలాగే ఉండిపోతుంది. ऐसा होता है नहीं होता है? ఇలా జరుగుతుందా లేదండి? इसलिए ऐसा मटका कैसा उठाता है? అందుకే అలాంటి మంటి ఘటాన్ని ఎలా ఎత్తాలి? మరి एक हाथ ऊपर एक हाथ नीचे. ఒక అంచు మీదనేమో ఒక చెయ్యి పెట్టాలి, అడుగున ఇంకో చెయ్యి పెట్టాలి. ऐसा उठाना है, ఇలా పైకి లేపాలి. ये समझ गया? ఇది అర్థమైందండి మీకు? ये शादी का बात प्रचार करते समय शादी किया हुआ लोगों को भी कुछ सीखने के लिए मिलता है. మరి పెళ్లి వాక్యం చెప్పే సమయంలో పెళ్ళైన వారికి కూడా కొన్ని కొన్ని అర్థమవుతున్నాయి, కొంచెం थोड़ा फायदा आता है. కొంచెం లాభం కలుగుతోంది. जो शादी करने के लिए बैठे उनके लिए भी फायदा है. ఎవరైతే ఇంకా పెళ్లి చేసుకోవాలనుకున్నారో వాళ్ళకి కూడా ప్రయోజనకరమైంది. ये दोनों को भी फायदा है. వీళ్ళిద్దరికి కూడా ప్రయోజనకరమైంది. आज प्रभुदास समझना है, मेरा पत्नी को आदर देते हुए मैं चलाना है. ఈ రోజు ప్రభుదాస్ బ్రదర్కి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, నా భార్యను సన్మానిస్తూ ముందుకు తీసుకెళ్ళాలి. इसके पहले मुझे ये बात मालूम होने के पहले मेरा पत्नी कोई गलती किया तो मैं मेरा माँ की लोगों में बोलता था. నాకు ఇంత ముందు అంటే ఇది అర్థం కానప్పుడు నా భార్య తప్పు చేస్తే అత్తకో మామకో చిన్నాన్నకో చిన్నమ్మకో చెప్పేవాడిని. जब ये वचन मालूम हो गया,
ఎప్పుడైతే ఈ వాక్యం అర్థమైపోయిందో उसी दिन मैं समर्पण किया। అదే రోజు నేను సమర్పణ చేసుకున్నాను. मेरा पत्नी कोई गलती होगा तो मैं किसी को नहीं बताऊंगा। నా భార్య ఏ పొరపాటు చేసినా కూడా నేను ఎవరితో కూడా చెప్పను. उनको आदर देना मेरा काम है। ఆమెను గౌరవించడం నా పని. मैं उनका गलती बाकी लोगों को बताएगा तो गलत है, वचन के खिलाफ है। ఆమె తప్పులన్నీ కూడా ఇతరుల దగ్గర ఏకరువు పెడితే అది వాక్యానికి విరుద్ధమైంది, అది సరాసరి తప్పు. मैं मेरा पत्नी का गलती उनको किसी को बताने का हमको कितना दुख सहना पड़ा। మరి నా భార్య తప్పులు ఇతరులకు చెప్పినప్పుడు దాని కొరకై నేను ఎంత దుఃఖాన్ని సహించాల్సి వచ్చిందో. मेरा पत्नी कोई बड़ा गलती नहीं किया। నా భార్య పెద్ద పొరపాట్లు ఏమి చేయలేదు, थोड़ा 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 छोटा छोटा చాలా చిన్న చిన్న తప్పులు చేసిందండి. मैं क्या करता था? నేనేం చేస్తుండేవాడిని? मम्मी को बताना, बाप को बताना, ऐसा करता था। నేను మా అమ్మగారు చెప్పేవాడిని, మా నాన్నగారు చెప్పేవాడిని, ఇలాగే ये చేస్తుండేవాడిని. वचन मुझे मालूम नहीं हुआ था। ఈ వాక్యం అప్పుడు నాకు అర్థం కాకుండా ఉండింది. जब ये वचन मालूम हो गया, ఎప్పుడైతే ఈ వాక్యం అర్థమైందో मैंने समझ लिया है నేను అర్థం చేసుకున్నాను. मेरा पत्नी का गलती उठाने का काम मेरा है। ఇదిగో నా భార్య పొరపాట్లన్నీ కూడా మోయాల్సిన పని నాదే, उनको आदर देने का काम मेरा है। ఆమెను గౌరవించాల్సిన పని నాదే. मेरा पत्नी कितना भी गलती करे, నా భార్య ఎన్ని పొరపాట్లు చేసినా కూడా मैं उसको उठाऊंगा। నేను వాటిని మోస్తాను. ये जिम्मेवारी भी प्रभुदास को मिलता है। ఈ బాధ్యత కూడా ప్రభుదాస్ బ్రదర్ కు దొరుకుతుంది. अगर शादी करने के बाद इधर उधर ऐसा करने वाले तो आज सुधर जाए। పెళ్ళైన వాళ్ళు కూడా ఇలాగే మరి జరిగించే వాళ్ళైతే ఈ రోజు నుండి సరి అయిపోవాలి. जैसा मैं सुधर गया, ఎలానైతే నేను బాగైపోయానో आप ही सुधर जाए, మీరు కూడా సరి అయిపోవాలి. ताकि आपका खानदानी जीवन में आनंद रहे। ఎందుకంటే మీ కుటుంబ జీవితంలో ఆనందం ప్రవహించాలి. प्रभु का धन्यवाद हो। దేవునికి స్తోత్రం కలుగును గాక. अभी दूसरा एक बात भी बताना है। మరి ఒక మాట కూడా మీతో చెప్పాలండి. उल्पत्ति 2:24 पढ़िएगा। ఆది కాండము 2వ అధ్యాయము 24వ వచనం కూడా చదువుకుందాం. उल्पत्ति 2:24। ఆది కాండము 2వ అధ్యాయము 24వ వచనం అండి. मुझे मालूम है टाइम बहुत हो गया है, నాకు అర్థమైపోతుంది టైం చాలా సాగిపోయిందని. आपसे ज्यादा थका हुआ मैं हूं, మీ అందరికంటే అలసిన వాడను నేనే. फिर भी जरूरी वचन आप समझना है। అయినా కూడా అత్యవసరమైన వాక్యాలు మీరు వినాలి. हाँ पढ़ो। తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్క 2:24 2:24। 2:24 కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరం అయ్యుందురు. हाँ हिंदी में। इस कारण पुरुष अपने माता पिता को छोड़कर अपनी पत्नी से मिला रहेगा और वे एक ही तन बने रहेंगे। इधर में तर्जुमा में पूरा बात नहीं लिखा है। ఇక్కడ తర్జుమాలో పూర్తి మాటలు రాయబడలేదు. इधर में वचन ऐसा they will cleave shall cleave unto his wife। వాళ్ళు ఒకరితో ఒకరు హత్తుకొని ఉంటారు అని రాయబడింది. ये क्लीविंग प्रोसेस एक बनने का प्रोसेस एक दिन में नहीं होता। మరి ఒక్కటిగా హత్తుకునే కార్యము ఒక్క రోజులో జరిగేది కాదు. आज वो शुरू है। ఈ రోజు ఆరంభమైంది అది. प्रभुदास और सुमलता के जीवन में एक बनने का काम आज शुरू है। సుమలత ప్రభుదాస్ బ్రదర్ జీవితంలో ఏకంగా అయ్యే రోజు ఈ రోజు ఆరంభమైంది. आपस में एक दूसरे का समझकर एक शरीर बनने के लिए टाइम लगेगा। పరస్పరం ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఏక శరీరం కావడానికి కొంత కాలం పడుతుంది. कोई मैजिक नहीं है इसके लिए। దీని మీద ఏదో మంత్రం ప్రయోగించేది లేదు. प्रभुदास एक घर में पालन पोषण करके आया, మరి ప్రభుదాస్ బ్రదర్ ఏమో ఒక ఇంట్లో పెంచబడి పోషించబడి వచ్చాడు. सुमलता दूसरा घर में आया है। అలాగే సుమలత మరో ఇంట్లో నుండి వచ్చేసింది. दोनों एक बनना है। ఇద్దరు కూడా ఏకమైపోవాలి. इसके बीच में रगड़ बट्टी ज्यादा चलेगा। మరి దీని కొరకు బట్టి వేడి చేయాల్సి ఉంటుంది. झगड़ा आएगा, గొడవలు అవుతాయి. आपको मालूम है 2 बर्तन आपस में टूटा हुआ बर्तन को जोड़ते समय में एमरी पेपर से रेत पेपर से उसको रगड़ता है। మీకు తెలుసండి, లోహపు గిన్నె 2 ముక్కలుగా విరిగిపోతే దాన్ని జోడించడానికి ఉప్పు కాగితం తీసుకొని అతికించే ముందు బాగా రాస్తారు. इसी मुताबिक आपके बीच में दोनों रगड़ बट्टी चलेगा। అలాగే వీరిద్దరు కూడా జోడించబడ్డానికి రాపిడి బాగా జరుగుతుంది. आपको मालूम है समुद्र के नदी के किनारे बहुत मुलायम पत्थर रहता है।
మీకు తెలుసండి సముద్రపు ఒడ్డున नदी नदी में నది ఒడ్డున బాగా అరగదీసిన చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి. वो लेकर आपका मुंह में भी ऐसा लगेगा तो चोट नहीं लगेगा. ఆ చిన్న సన్నని మట్టిని తీసుకొని చెంపలకు రాసుకున్నా కూడా గాయం అనిపించదు. क्यों? ఎందుకు? बहते बहते रगड़ के ठीक हो गया. అవి రాపిడి వలన ప్రవహించి ప్రవహించి మెత్తగా మారిపోతాయి. शुरू में कैसा था? ఆరంభంలో ఎలాగుంటాయి? उसको पकड़ने से भी चोट लगना था. వాటిని పట్టుకుంటేనే గాయమయ్యేటట్టుకుంటాయి. ये कैसा मुलायम हो गया? మరి అదే మృదువుగా ఎలా మారింది? चलते चलते हो गया. నడిచిన కొలది इसी मुताबिक दोनों के बीच में समस्या आएगा. ఇలాగే ఇదే ప్రకారంగా వాళ్ళిద్దరి మధ్యలో సమస్యలు అనేవి వస్తాయి. रगड़ पट्टी होएगा. రాపిడి పని జరుగుతుంది. सुमलता सोचेगी मैं इधर कभी नहीं रह सकते हैं. ఇక సుమలత ఎలాంటి ఆలోచనకు వస్తుందంటే ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేను. या प्रभुदास सोचेंगे मैं इनके साथ रह नहीं सकता है. ఇక ప్రభుదాస్ బ్రదర్ కూడా ఎలా అనుకోవచ్చు, ఈవిడతో ఇక నేను ఏగలేను. यही हालत मुझे टेलीफोन आया, मैंने बताया आपको. ఇలాంటి పరిస్థితి టెలిఫోన్ ద్వారా వచ్చిన వార్త మీకు చెప్పేశాను ముందే. मैंने बाद में बेटी को बोला है, ఆ తర్వాత కూతురుతో చెప్పాను, ओ बेटी भागने से काम नहीं होगा, ఓ బిడ్డ పారిపోవడం వల్ల పని జరగదమ్మా. रगड़ पट्टी चल रहा है, ఓ రాపిడి పని జరుగుతోంది, उधर ही रहो, అక్కడే ఉండిపో, बाद में ठीक हो जाएगा. ఆ తర్వాత సరైపోతావులే. अगले साल मैं आपको पूछूंगा, వచ్చే సంవత్సరానికల్లా నేను మరలా అడుగుతాను, तुमको पति चाहिए बेटा चाहिए? నీకు భర్త కావాలా కొడుకు కావాలా? तब आप क्या बोलेंगे मुझे अभी से मालूम है. అప్పుడు నువ్వేం చెబుతావో ఇప్పుడే నాకు తెలుసు. अभी रगड़ हो रहा है इसलिए गरम होकर बोल रही है. ఇదిగో ఇప్పుడు రాపిడి జరిగిన కారణాన్ని బట్టి వేడి భరించలేక చెబుతున్నావు. इसलिए रगड़ पट्टी चलेगा. అందుకే రాపిడి క్రియ జరుగుతుందండి. अभी दूसरा प्रभुदास का मम्मी ये सोचेंगे, మరి ప్రభుదాస్ గారి తల్లి గారి లాగా ఆలోచిస్తారు. प्रभुदास का मम्मी इधर है ना? ప్రభుదాస్ గారి తల్లి ఇక్కడ ఉంది కదండి. हाँ, प्रभुदास का मम्मी बोलेगी, ప్రభుదాస్ సహోదరుని యొక్క తల్లి అంటుంది, जब से सुमलता आई मेरा बेटा मेरे से बात ही नहीं करता. ఎప్పటి నుండి అయితే సుమలత మా ఇంట్లో అడుగు పెట్టిందో అప్పటి నుండి నా కుమారుడు నాతో మాట్లాడమే లేదు. हमेशा कमरे के अंदर खुश करता रहता है. ఎప్పుడు చూసినా కూడా భార్య చెవులో గుసగుసలు పెడుతుంటాడు. इसके पहले मेरे से बात करता था. ఇంతకు ముందు అయితే నాతో హాయిగా మాట్లాడేవాడు. ये समस्या भी आता है. ఇలాంటి సమస్య కూడా వచ్చి పడుతుందండి. जब उन लोग दोनों आपस में बात करते वक्त प्रभुदास का मम्मी खुश होना है. ఇద్దరు కూడా భార్య భర్తలు చక్కగా మాట్లాడుకునే సమయంలో ప్రభుదాస్ గారి తల్లి ఆనందించాలి. ओ मेरा बेटा उनके साथ पूरा मिलने दो. ఇదిగో నా కుమారుడు ఆయన భార్యతో చక్కగా కలిసిపోనిము. उन लोग दोनों एक शरीर बनने दो. వాళ్ళిద్దరు కలిసి ఒక్కటే శరీరము కానిము. क्यों सास ससुर का प्रॉब्लम आता है? ఎందుకు అత్తమామల గొడవ మొదలవుతుంది? मुझे बेटा भी है, उनका बेटे का पत्नी भी है, तो उनसे आप पूछना, बेटा का पत्नी से पूछना. మీ కొడుకు భార్య కోడల్ని మీరు అడిగి చూడండి. मेरा विन्नी का पत्नी से आप पूछ देखो. నా కొడుకు భార్య అయినా మరి కోడలను అడిగి చూడండి. మీరు एमी को पूछ के देखो. ఏమీ గారిని అడిగి చూడండి. मेरा पापा मम्मी से ज्यादा मुझे प्रेम विन्नी का पापा मम्मी से मुझे मिलता है. ఆవిడ చెప్పేది ఏంటంటే నా తల్లిదండ్రుల దగ్గర దొరికిన ప్రేమ కంటే ఫిన్నీ గారి తల్లిదండ్రుల దగ్గర మా అత్తమామల దగ్గర నాకు ఎక్కువ ప్రేమ దొరుకుతుందని చెప్తుంది. उनको मैं नहीं छोड़ सकता. వాళ్ళని నేను వదిలేయలేను. प्रेम से बांधा हुआ है. ప్రేమ చేత బంధించబడ్డాం. जब यमी और फिन्नी आपस में बातें करते वक्त हमारा मन अच्छा लगता है. ఎప్పుడైతే ఫిన్నీ ఏమి చక్కగా మాట్లాడుకుంటున్నాం చూస్తుంటామో మా హృదయానికి ఆనందం కలుగుతుంది. दोनों एक बनने दो. ఇద్దరు కూడా ఏక శరీరమై పోనివ్వండి. इसलिए प्रभुदास का मम्मी ये सोचना, सुमलता से मेरा बेटा बात करने दो, दोनों एक शरीर बनने दो, उनके बीच में मैं गड़बड़ी नहीं डालूंगी. ప్రభుదాస్ బ్రదర్ గారి తల్లి ఇలాగా ఆలోచించాలి. ప్రభుదాస్ బ్రదర్ ఎప్పుడైతే సుమలతో చక్కగా మాట్లాడుకుంటూ కలిసిమెలిసి ఉంటారో వాళ్ళిద్దరూ ఏక శరీరం అయిపోనివ్వు, వారి మధ్యలో నేను ఎలాంటి జోక్యం కూడా చేసుకోనని తలంచాలి. तब कितना आनंद रहेगा. అప్పుడు ఎంత ఆనందం ఉంటుందండి. तो मेरे प्यारो आपस में रगड़ पट्टी है. అందుకే నా ప్రియులారా ఒక పరస్పరము రాపిడి కార్యక్రమం ఉంటుంది. बस शादी तोड़ने के लिए नहीं है. నేను పెళ్లి విడగొట్టడానికి చెప్పడం లేదు. मेरा पत्नी और मैं मिलकर कितना झगड़ा हुआ है.
నేను నా భార్య ఇద్దరం కూడా ఎన్ని మార్లు గొడవ వేసుకున్నామో. हालेलुया। హల్లెలూయా. ये किसके लिए हुआ है? అంతా కూడా దేని కొరకు జరిగింది? रगड़ कर और पथका करने के लिए हुआ है। రాపిడి 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 జరిగి సున్నితంగా మారడానికే జరిగింది, तोड़ने के लिए नहीं है, విడగొట్టడానికి కాదు. इसलिए रगड़ बट्टी के लिए भी तैयार रहे। అందుకే ఇద్దరు కూడా రాపిడి కార్యక్రమాన్ని కూడా అంకితం చేసుకోవాలి. हालेलुया। హల్లెలూయా. हम लोग सब शादी पर चले जाएंगे, మనమందరం పెళ్లి చేస్తాం, వెళ్ళిపోతాం. फिर बाद में तू दातू दातू शुरू करेगा। ఇక తర్వాత తూతూ మంత్రం తాతా మంత్రం మొదలవుతుంది. डरना नहीं, భయపడవద్దండి. प्रभु साथ देगा, ప్రభు తప్పకుండా సహాయపడతాడు. प्रभु आपको जोड़ते रहेगा। ప్రభు మిమ్మల్ని కలుపుతూనే ఉంటాడు. लेकिन एक वायदा करना है, కానీ ఒక వాగ్దానం చెయ్యాలి. लड़कर हम एक रात भी नहीं सोएंगे, పడుకొని लड़कर रात को नहीं सोएंगे। కొట్లాడుకొని ఒక్క రోజు కూడా మనం పడకలకు వెళ్ళొద్దు. सुबेरे लड़ाई आ गया, ఉదయకాలం కొట్లాట మొదలైంది, शाम को सोने के पहले मेल होना है। రాత్రి పడుకునే ముందు సమాధాన పడాలి. मैं मेरे पत्नी के साथ में एक वायदा किया है, నేను నా और భార్య- प्रभु के साथ, మరి దేవునితో నా భార్య కొరకు भार्य के साथ में एक वायदा భార్యతో किया। కూడా నేను ఒక నిర్ణయం చేసి తీర్మానం చేసుకున్నాను. आपसे झगड़ा करके मैं बंदगी नहीं चलाऊंगा, आपसे झगड़ा करने के बाद जाकर मैं मीटिंग नहीं चलाऊंगा। నేను నీతో కొట్లాడిన తర్వాత మీటింగ్ జరిగించను. तो सुबह मेरा पत्नी से मैं बड़ा जोर से झगड़ा कर दिया, ఇక ఉదయాన్నే లేచి నా భార్యతో ఒకటే గట్టిగా గొడవ వేసుకున్నాను. क्योंकि पास्टर लोगों का ट्रेनिंग देना, सेवकों का ट्रेनिंग देना बहुत काम है। ఎందుకంటే పాస్టర్లకు ట్రైనింగ్ ఇవ్వాలి, సేవకులకు ట్రైనింగ్ ఇవ్వాలి, చాలా పనులు నాకుంటాయి. शाम को प्रचार करने के लिए जाना है, సాయంకాలం ఏమో బోధించడానికి బయలుదేరాలి. तो मैं किचन में जाएगा, నేను వంటగదిలోకి వెళ్తాను. तो हमने मुंह और बड़ा गुस्सा का दिखाएगा। వంటగదిలోనికి నేను ప్రవేశించి చూసి మమ్మీని గారు ఇంకా మూతి ముడుచుకుంటారు. उनको मालूम है मेरे से माफी मांगने के बाद ही प्रचार करने के लिए जाना है। ఆవిడకు బాగా తెలుసు నన్ను క్షమాపణ అడిగిన తర్వాతనే ఈయన గారు ప్రసంగానికి వెళ్తారని. फिर बाद में मैं तो फिर माफ करेगा, फिर मैं जाएगा। నేను దగ్గరికి వెళ్తాను, కొంచెం సముదాయిస్తాను, ఇక క్షమించడం అయిపోతే నేను వెళ్ళిపోతాను. हालेलुया। హల్లెలూయా. इसी मुताबिक प्रभुदास ऐसा करना है, ఇలాగే ప్రభుదాస్ కూడా చేయాలి. अपने पत्नी के साथ लड़ाई करते हुए सेवा के लिए नहीं जाना है। తన భార్యతో గొడవ పెట్టుకొని సేవ కొరకు బయలుదేరొద్దు. आपका पत्नी से लड़ाई करते हुए सोना नहीं, నీ భార్యతో గొడవ పెట్టుకొని పడకకు వెళ్ళొద్దు. बल्कि प्यार से प्रेम होने के बाद ही जाना है। ప్రేమ పూర్వకంగా ఒకరితో ఒకరు సమాధాన పడిన తర్వాతనే వెళ్ళాలి. अभी शादी में बहुत रीति रिवाज चलता है, మరి పెళ్లిలో చాలా సాంప్రదాయాలు జరుగుతాయి. कपड़ा आपस में बांधते हैं బట్టలు ఒకరితో ఒకరు మార్చుకుంటారు. और दूसरा आग के बीच में चलता है। మరి అగ్ని చుట్టూ కూడా తిరుగుతారు. अलग अलग धर्म का अलग अलग रिवाज होता है। ఆయా మతాలకు ఆయా రకమైన సాంప్రదాయ విధానాలు ఉంటాయి. बाइबल का संप्रदाय क्या है? మరి బైబిల్ యొక్క సాంప్రదాయం ఏమిటి? मरकस 10 का 7 से 9, మరి మార్కు సువార్త 10వ అధ్యాయము 7 से 9 7 నుండి 9 వచనాల వరకు. जल्दी समाप्त करेंगे। తొందరగా ముగిద్దామండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 7 నుండి 9. పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏక శరీరమై ఉందురు గనుక వారికి ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పెను. बस इस कारण मनुष्य अपने माता पिता से अलग होकर अपनी पत्नी के साथ रहेगा और वे दोनों एक तन होंगे. इसलिए अब दो नहीं पर एक तन है. इसलिए जिसे परमेश्वर ने जोड़ा है उसे मनुष्य अलग ना करे. परमेश्वर ने जब जोड़ता है मनुष्य इसको अलग नहीं कर सकता है। దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు కూడా విడదీయకూడదు. कपड़ा बदल दिया तो काम नहीं होगा, బట్టలు మార్చుకోవడం వల్ల పని జరగదు. मंगलसूत्र डालने से काम नहीं होगा, మంగళసూత్రం కట్టడం వల్ల పని జరగదు. अंगूठी डालने से काम हो जाएगा, काम नहीं होगा। ఉంగరం పెట్టడం వల్ల పని జరగదు. ये सब टूट सकता है। ఇవన్నీ కూడా విరిగిపోతాయి. अगर परमेश्वर जोड़ दिया तो ఒకవేళ దేవుడే జతపరిస్తే
कभी नहीं टूटेगा। అది ఎప్పుడు కూడా విడిపోదు। मंगलसूत्र से जोड़ने का काम नहीं हो सकता। ఇదిగో మంగళ సూత్రము కలపడానికి సరిపోదు। अंगूठी बहने से काम नहीं होगा। ఉంగరము ధరించడం వల్ల పని జరగదు। वो सब गिर सकता है। అవన్నీ కూడా పడిపోతాయి। हम सब प्रार्थना करेंगे प्रभु इन दोनों को जोड़े। మనమందరము కూడా వీళ్ళిద్దరిని జతపరచడానికి ప్రార్థన చేద్దాం। और मलाकी 2:14 మలాకి 2వ అధ్యాయము 14వ వచనం కూడా చదువుదాం। मलाकी 2:14 मलाकी 2:14 మలాకి గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం। यस। అది ఎందుకని మీరు అడగగా, యవన కాలమందు నీవు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను। हाँ बस, हाँ हिंदी में। इसलिए क्योंकि यहोवा तेरे और तेरी उस जवानी की संगनी और ब्याही हुई स्त्री के बीच साक्षी हुआ था। यहोवा साक्षी हुआ है। ఇక్కడ యెహోవా సాక్షి ఆయను। परमेश्वर जोड़ा है। దేవుడు జతపరిచాడు। परमेश्वर साक्षी है। దేవుడే సాక్షి అయి ఉన్నాడు। जब परमेश्वर जोड़ा है, परमेश्वर साक्षी है, उनको छोड़कर कहीं भी नहीं जा सकता है। మరి దేవుడే జతపరిచి దేవుడే సాక్షి అయి ఉంటే ఎప్పుడు కూడా విడిపోరు। सबसे मजबूत शादी कौन सा है? అన్నింటికంటే గట్టి పెళ్లి ఏది? जिसको परमेश्वर ने जोड़ा है। ఏ పెళ్లినైతే దేవుడు జత చేస్తాడో, जिसमें परमेश्वर गवाह हुआ है। ఏ పెళ్లిలోనైతే దేవుడు సాక్షి అయి ఉంటాడో। मुझे मालूम है प्रभुदास और सुमलता का शादी का बाद उनका मनमर्जी से नहीं हुआ। నాకు తెలుసు ప్రభుదాస్ బ్రదర్ యొక్క సుమలత సహోదరి యొక్క వివాహం వాళ్ళ సొంత ఇష్ట ప్రకారంగా జరగడం లేదు। भोपाल में उन लोग सेवा करता है। భోపాల్లో వాళ్ళు సేవ చేస్తున్నారు। प्रभुदास दूसरा जगह में भोपाल में जगह का सेवा करता है। మరి భోపాల్లో వేరొక ప్రాంతంలో సహోదరుడు వెళ్లి సేవ చేస్తున్నారు। उधर में कमरा लेकर रहकर सेवा कर रहा है। అక్కడ గది తీసుకొని సేవ జరిగిస్తున్నాడు। फिन्नी मैथ्यू सामुएल के दिल के अंदर, एमी के दिल के अंदर आया, ये दोनों आपस में शादी करने से कैसा है। మరి ఫిన్నీ మాథ్యూ శామ్యుయల్ గారి తర్వాత ఎమ్మి సహోదరి యొక్క హృదయంలో వీళ్ళిద్దరి వివాహం అయితే ఎలాగుంటుందని ఆలోచన చేయడం జరిగింది। फिर मुझे खबर दिया। ఆ తర్వాత వాళ్ళు నాకు కబురు పెట్టారు। मैंने भी प्रार्थना करके बोला उनको बोल दो। నేను కూడా ప్రార్థన చేసి చెప్పాను, సరే వాళ్ళతో చెప్పేయండి అని అన్నాను। और उसके बाद उनका माँ बाप को बताया। ఆ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది। तो ये सब परमेश्वर के तरफ से हुआ है। ఇదంతా కూడా దేవుని పక్షంగా జరిగింది। आज उन दोनों को परमेश्वर जोड़ने जा रहा है। ఈ రోజు వాళ్ళిద్దరిని కూడా దేవుడే జతపరుస్తున్నాడు। और सर्वशक्तिमान परमेश्वर गवाही के तौर पर इधर है। సర్వశక్తివంతుడైన దేవుడు సాక్షి అయి ఇక్కడ ఉండబోతున్నాడు। अभी मंगलसूत्र नहीं चाहिए, ఇప్పుడు మంగళసూత్రం అవసరం లేదు, अंगूठी नहीं चाहिए, ఉంగరం అవసరం లేదు, कोई रीति रिवाज नहीं चाहिए। ఏ సాంప్రదాయాలు అవసరం లేదు। समझ में आया? అర్థమైందండి? इसलिए शादी में सबसे मजबूत शादी वो है जिसको परमेश्वर जोड़ता है। అందుకే వివాహాలన్నింటిలో గట్టిది బలమైనది ఏదంటే దేవుడు జతపరిచిన జంట। और जिसमें परमेश्वर गवाह हो, ఆ జంటలో దేవుడే సాక్షి అయి ఉంటాడు। मैं प्रभु का धन्यवाद देता हूँ। आज उन दोनों को जोड़ने के लिए सर्वशक्तिमान परमेश्वर इधर मौजूद है। సర్వశక్తిమంతుడైన దేవుడు మరి వారిద్దరిని కూడా జతపరచడానికి ఆయన మన మధ్యలో ఉన్నందుకై నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను। आइए हम प्रार्थना करें। రండి మనం అందరం కూడా ప్రార్థన చేద్దామండి। मैं विनती करता हूँ प्रभु का दास रेशमाल आकर प्रार्थना करे। మరి రష్పాల్ పాస్టర్ గారు వచ్చి మన మధ్యలో ప్రార్థన के लिए, बहन सुमता के लिए जो वचन बताया गया है प्रभु, ये वचन उनके जीवन में हमेशा कार्य करता रहे और तेरे वचन के द्वारा हम सबको प्रभु तूने आशीष दिया है। पिता परमेश्वर, तेरा वचन हमें बनाता है और तेरा वचन में सिखाता है कि तू इनके बीच में गवाह है। परमेश्वर आगे समय को तेरा आप हमारी विनती को ग्रहण करें, यीशु मसीह के पवित्र नाम से मांगते हैं, आमीन। अभी इधर आए हुए सारे जमायत से आप लोगों से एक सवाल पूछना चाहता हूँ। మరి ఈ వివాహం కొరకు వచ్చిన మీ అందరినీ కూడా ఒక ప్రశ్న నేను అడుగుతున్నాను। जगाधरी गुट्टा रंगारेड्डी डिस्ट्रिक्ट हैदराबाद भाई चंद्रशेखर का बेटा प्रभुदास और खालिद भाई खालिद का बेटी सुमलता जो नशकल गांव में गनबूर मंडल में है, उन दोनों के बीच में
वचन के अनुसार पवित्र शादी के द्वारा पति पत्नी के रूप में एक साथ जोड़ने के लिए रिश्तेदार लोग और कलीसिया के पास्टर लोग मिलकर आपस में सलाह मशवरा करके घर पहुंचा है और इनके आपस में शादी में इसको एक साथ जोड़ने में किसी को कोई एतराज कोई कंप्लेंट है तो अभी बोल सकता है, नहीं तो खामोश रहना है और इस बात के लिए हमेशा खामोश ही रहना है। మరి జగద్గిరిగుట్ట వాస్తవ్యులు రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ ప్రాంతానికి చెందిన కంచర్ల ప్రభుదాసు చంద్రశేఖర్ గారి కుమారుని యొక్క వివాహము, మరి నష్కల్ గ్రామ వాస్తవ్యులైన కాలేబ్ గారి కూతురు సుమలత యొక్క వివాహము ఈ దేవుని సన్నిధిలో పరిశుద్ధ వివాహంలో వారు జతపరచబడడానికి దేవుని సేవకుల ద్వారా ఏర్పరచడం జరిగింది। ఈ సమయంలో వారి పరిశుద్ధ వివాహము జరగకుండా ఉండడానికి ఎవరికైనా ఏ హేతువైనా ఉంటే ఇప్పుడే సభాముఖంగా తెలియజేయాలి, లేనట్లయితే ఆ తర్వాత అందరూ కూడా మౌనంగా ఉండాలి। ఎవరికైనా ఇలాంటి అభ్యంతరం ఉంటే ఇప్పుడే తెలియజేయచ్చు। अभी आप लोग सब खामोश रह रहा है, इसलिए मैं समझता हूँ आपको कोई एतराज नहीं है। మీరందరూ కూడా మౌనంగా ఉన్న కారణాన్ని బట్టి ఏ అభ్యంతరం లేదని తెలిసి ఇక మౌనంగా ఉండమని తెలియజేస్తున్నాను। अभी आप दोनों खड़ा हो जाए। ఇప్పుడు మీరిద్దరు కూడా లేచి నుంచండి। भाई प्रभुदास से पूछना चाहता हूँ, సర్వశక్తిమంతుడైన దేవుని సన్నిధిలో సహోదరుడు ప్రభుదాస్ सुमलता को आपका पत्नी के तौर पर स्वीकार करने के लिए आप दिल से तैयार हैं? మరి నీ కుడి ప్రక్కగా నిలబడుతున్న సహోదరి సుమలతను నీ భార్యగా స్వీకరించడానికి హృదయపూర్వకంగా నీవు అంగీకరిస్తున్నావా? भाई ने अपना मन प्रकट किया। సహోదరుడు తన అంగీకారాన్ని తెలియజేశాడండి। मैं अभी सुमलता से पूछना चाहता हूँ, నేను ఇప్పుడు సుమలతను అడగాలనుకుంటున్నాను। सर्वशक्तिमान परमेश्वर की उपस्थिति में आपके बाएं ओर खड़ा हुआ भाई प्रभुदास को आपका पति के तौर पर स्वीकार करने के लिए आप वचन के अनुसार तैयार हैं? మరి నీ ఎడమ వైపుగా నిలబడుతున్న సహోదరుడు ప్రభుదాస్ సహోదరుని నీ భర్తగా స్వీకరించడానికి వాక్యానుసారంగా ఆయన అంగీకరించడానికి నీ హృదయంలో ఒప్పుకుంటున్నావా? बहन सुमलता भी अपना मन प्रकट किया। సహోదరి సుమలత కూడా తన మనసులోని మాట తెలియజేసింది। अभी हम परमेश्वर के वचन के अनुसार एक दूसरे के साथ वायदा करते हुए आपस में शादी में एक साथ जुड़ जाएंगे। మరి ఇప్పుడు దేవుని వాక్యానుసారంగా పరస్పరం ఒక్కొక్కరు ఒప్పుకున్న కారణాన్ని బట్టి వాగ్దానములతో కూడి వాళ్ళు ఇద్దరు కూడా పరిశుద్ధ వివాహంలో జతపరచబడడానికి అడుగుతున్నారు। के सामने मैं आपको पति के तौर पर पत्नी के तौर पर स्वीकार करना चाहता हूँ। परमेश्वर इसके लिए गवाह है, मौत के अलावा कोई हमको जुदा नहीं कर सकता है। వాళ్ళు ఏం చెప్పబోతున్నారు? దేవుని యొక్క సన్నిధిలో మరి నేను నా భార్యగా స్వీకరించబోతున్నానని సహోదరుడు చెబుతాడు, మరి సుమలత నా భర్తగా నేను స్వీకరించబోతున్నాను ఆవిడ చెబుతుంది। దీనికి దేవుడే సాక్షిని వాళ్ళు చెప్పబోతున్నారు। మరణము వరకు కూడా మన ఇద్దరిని ఎవ్వరు కూడా విడదీయనేరని చెప్పబోతున్నారు। आप सुमलता को मेरे पत्नी के तौर पर स्वीकार करता हूँ। वचन के अनुसार जीवन में कितना भी परेशानी आए, बीमारी आए, दुख आए, कष्ट आए, खुशी आए, हर बात में मैं आपका साथ देगा। पालन आप वचन के अनुसार मैं आपको प्यार दूंगा, पालन पोषण करूंगा और मौत के अलावा कोई शक्ति हमको जुदा नहीं कर सकता है। इसका वायदा मैं आपको पिता पुत्र पवित्र आत्मा के नाम से देता हूँ। परमेश्वर का पवित्र कलीसिया इसके लिए गवाह है। आमीन। अभी आप बोलना है। माई सुमलता, आपको मेरे पति के तौर पर स्वीकार करती हूँ। वचन के अनुसार
हर बात में आपके अधीन में रहते हुए सेवा करेंगे। बीमारी में, दुख में, तंदुरुस्ती में, परेशानी में, खुशी में, जीवन में कितना भी कठिना आए, हर कठिना में मैं आपके साथ दूंगा करके वायदा करती हूँ। मौत के अलावा कोई शक्ति हमको जुदा नहीं कर सकता करके पिता, पुत्र, पवित्र आत्मा के नाम से वायदा देते हैं। इस वायदा के लिए परमेश्वर का कलीसिया गवाह है। आइए हम इनके लिए प्रार्थना करेंगे। प्रार्थना तर्जुमा करना। వీళ్ళిద్దరి కొరకు మనం ప్రార్థన చేద్దామండి। सर्वशक्तिमान परमेश्वर भाई प्रभुदास और सुमलता के लिए मैं आपसे विनती करता हूँ। సర్వశక్తిమంతుడైన దేవుడా, సహోదరుడు ప్రభుదాస్ గారి కొరకు, సహోదరి సుమలత కొరకు నేను మనవి చేస్తున్నాను। आदम के लिए अपने हव्वा को लेके आए, ఆదాము కొరకు నీవే అవ్వను తీసుకుని వచ్చావు। अब्राहम के लिए सारा को लेके आए, అబ్రహాము గారి కొరకు షారాను తీసుకుని వచ్చావు। इसहाक के लिए रिबेका को लेके आए, ఇస్సాకు కొరకు రిబ్కాను తీసుకుని వచ్చావు। तक प्रभुदास के लिए आपने सुमलता को लेके आए। ప్రభువా, ప్రభుదాస్ సహోదరుని కొరకు నువ్వు సుమలతను తీసుకుని వచ్చావు। ये दोनों आपस में तेरे उपस्थिति में वायदा किया है। వీళ్ళిద్దరూ కూడా నీ సన్నిధిలో ఒకరితో ఒకరు వాగ్దానాలు చేసుకున్నారు। सर्वशक्तिमान परमेश्वर आप इनको जोड़ दे। సర్వశక్తిమంతుడైన దేవుడా, నీవే వీరిని జతపరచాలి। मेरा कमजोर हाथ इनके हाथ पर रखा हुआ है। నా బలహీనమైన చెయ్యి వీరి తలల మీద ఉంచబడింది। प्रभु आपका हाथ इनके हाथों में रखें ప్రభువా, నీ చేతులు వీరి మీద ఉంచు। और इन दोनों को आपस में जोड़ दे। ప్రభువా, వీరిద్దరిని పరస్పరము జత చేయి। और आप इनका बीच में गवाह रहे। ప్రభువా, వీరి మధ్యలో నీవే సాక్షిగా ఉండు। चाहे जीवन में कितना भी परेशानी आए, ప్రభువా, జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా हर बात में आप इनके साथ दे। ప్రతి విషయంలో కూడా నీవే వీరికి తోడుగా ఉండు। जैसा अब्राहम सारा को आशीष दिया, ఏ విధంగానైతే అబ్రహాము షారాలను ఆశీర్వదించావు, जैसा इसहाक रिबेका को आशीष दिया, ఎలాగైతే ఇస్సాకు రిబ్కాలను ఆశీర్వదించావు, सिय्योन से प्रभुदास को और सुमलता को तू आशीष दे। ప్రభు సియోను నుండి సోదరుడు ప్రభుదాసును సుమలతను ఈ రోజు ఆశీర్వదించు। इनको तंदुरुस्ती दे, వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి। इनको सेवा में आशीष दे। వారి సేవలో ఆశీర్వాదం ఇవ్వండి। ये दोनों सेवा में लगे हुए हैं। వీరిద్దరు కూడా సేవలో ఉన్నారు తండ్రి। पहले अकेला जितना सेवा करता था, మొదట ఒంటరిగా సేవ చేస్తూ ఉండేవారు। अभी इकट्ठा सेवा करते समय में ఇప్పుడు ఇద్దరు ఏకీభవించి సేవ చేస్తున్న సమయంలో 2 गुना शक्ति नहीं, నాయనా 2 రెట్ల బలం కాదు, 10 गुना शक्ति से 10 రెట్ల బలము ఇచ్చి आगे बढ़ने के लिए कृपा दे। ముందుకు సాగడానికి కృప దయచే। एक मन एक शरीर होकर चलने के लिए कृपा दे। ఏక మనస్సు ఏక హృదయం కలిగి వెళ్ళే కృప దయచేయండి। स्वर्ग से इनको आशीष दे, పరలోకం నుండి వీరిని ఆశీర్వదించండి। इनको तंदुरुस्ती दे, వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి। बच्चे दे, వాళ్ళకు సంతాన ప్రాప్తినివ్వండి। और इनके द्वारा कलीसिया और तेरा नाम को महिमा मिले। వీరి ద్వారా సంఘానికి నీ నామానికి మహిమ కలిగేటట్టుగా ఆశీర్వదించండి। पिता, पुत्र, पवित्र आत्मा के नाम से मैं इनको आशीष देता हूँ। తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో నేను వీరిని ఆశీర్వదిస్తున్నాను। आमीन। ఆమేన్। अभी मैं सारे कलीसिया, सारे जमात के सामने ऐलान करता हूँ, నేను సంఘం అంతటి ఎదుట, సమాజం అందరి ఎదుట ప్రకటన చేస్తూ ఉన్నాను। हाय प्रभुदास और बहन सुमलता, पवित्र शादी के द्वारा परमेश्वर इनको जोड़ दिया है। ये अभी से पति पत्नी है। మరి దేవుని పరిశుద్ధ సన్నిధిలో దేవుడే వీరిద్దరిని భార్యాభర్తలుగా జతపరిచినాడని ఈ రోజు నేను ప్రకటిస్తున్నాను। आज से पति पत्नी है। ఈ రోజు వీరిద్దరు భార్యాభర్తలు। जिसको परमेश्वर ने जोड़ा है, इंसान जुदा ना करे। దేవుడు జతపరిచిన వారిని ఏ మనుష్యుడు కూడా విడదీయకూడదు। आमीन। ఆమేన్। अभी ये दोनों घुटना टेकेंगे, फिन्नी और सारे प्रभु के दास लोग इकट्ठा आएंगे, इनके लिए प्रार्थना करेंगे। ఇప్పుడు వీరిద్దరు కూడా మోకాలు ఉంటారు। మరి ఫిని పాస్టర్ గారు మిగతా అందరు పాస్టర్ కూడా వచ్చి వీళ్ళ కొరకు ప్రార్థన చేయాలి। सारे पास लोग इकट्ठा आ जाए।
सारे पास्टर लोग आ जाए सब लोग पास्टर लोग इस फेलोशिप का सारे पास्टर लोग आ जाए ఈ సహవాసంలోని పాస్టర్లు అందరూ కూడా దయచేసి ముందుకు రండి. हाँ, सब लोग आ जाए सर्वशक्तिमान प्रभु प्रभुदास को और बहन सुमा को तेरे हाथ में सौंपते हैं प्रभु। आज के दिन दोनों को तूने जोड़ दिया, तेरी महान सेवा के लिए तूने चुना है। मध्य भारत की ओर जो तेरे सुसमाचार के साथ जाते हैं प्रभु, तेरे अभिषेक के साथ तू लेकर जा। उनके पारिवारिक जीवन में तेरी आशीष हो, उनकी सेवकाई में तेरी आशीष हो। हजारों आत्माओं को जीतने के लिए जहाँ कहीं तू इन्हें रखता है प्रभु, तेरा झंडा ऊंचा करने के लिए दोनों को तू इस्तेमाल कर। कंधे से कंधा मिलाते हुए प्रभु, कदम आगे बढ़ाते हुए, दुश्मन को ललकारते हुए तेरा जीवित कलीसिया खड़ा करने के लिए प्रभु दोनों को तू मदद कर। सब महिमा आप ही को देते हैं, यीशु के मधुर नाम से हम मांगते हैं। अभी इनके आशीष के लिए भजन संख्या 128 कोई आकर तेलुगु में पढ़िए। వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ మేగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. आमीन। अभी भाई और बहन दोनों आकर साइन करेंगे। ये सरकार का नियम के अनुसार है। ఇప్పుడు సహోదరుడు సహోదరి ఇద్దరు వచ్చి సంతకాలు పెడతారు. ఇది ప్రభుత్వ పరంగా చేయవలసి ఉంది. अभी गवाही के तौर पर भाई के तौर पर विटनेस के लिए साइन करने के लिए कौन है? మరి సహోదరుని పక్షంగా సాక్షి సంతకాలు చేసే వాళ్ళు ఎవరున్నారు? अभी सुमलता के तौर पर कौन साइन करने? మరి సుమలత పక్షంగా సంతకం చేసేవారు ముందుకు రండి. ఒక్కటే ఒక్కరు చాలండి. इनका नाम एड्रेस आप लिख देंगे। अभी कागज का कार्य भी हो गया है। ఇప్పుడు పత్రాల మీద సంతకాలు చేసే పని కూడా అయిపోయిందండి. मैं विनती करता हूँ प्रभु का दास तरसीम आगे आकर प्रार्थना करके सभा को समाप्त करेंगे। మరి దేవుని దాసులు తర్సిం గారు ముందుకు వచ్చి ప్రార్థన చేసి సభను ముగించాలని నేను కోరుతున్నాను. महान सर्वशक्तिमान परमेश्वर प्रभु यीशु मसीह, हम आपका धन्यवाद करते हैं। మహాసర్వశక్తిమంతుడైన మా యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. जबकि प्रभु आपने भाई प्रभु दास का और बहन का आपस में शादी पढ़ने के लिए तूने सहायता की है। తండ్రి, సహోదరుడు ప్రభుదాస్ మరి సహోదరి సుమలత ఇద్దరు పెళ్లి జరగడానికి నీవు కృపనిచ్చావు, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. आपने उनको पति और पत्नी होने का अधिकार दे दिया है। వారిద్దరికి కూడా భార్యాభర్తలుగా ఉండడానికి నీవు అధికారం ఇచ్చావు. आपने उनको जोड़ दिया है, నీవే వారిని జతపరిచావు. इसलिए हम आपका धन्यवाद करते हैं। దాని కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. प्रभु, आपने अपने दासों को अपने हाथ में लेकर इस्तेमाल किया है। ప్రభువా, నీ దాసులను
మరి నీ హస్తాల్లో తీసుకుని నువ్వు వాడుకున్నందుకు నీకు వందనములు నాయన. इन सब बातों के लिए हम आपका धन्यवाद करते हैं। నీవు చేసిన ఈ ఉపకారములన్నింటి కొరకే నీకు వందనాలు सारी చెల్లిస్తున్నాము. बातों से सारा महिमा आदर इज्जत मान आपको मिले। ఈ సమస్త కార్యముల ద్వారా కేవలం నీ నామానికే మహిమ ఘనత కలుగును గాక తండ్రి. सुनने वाले प्रत्येक भाई बहन को, వింటున్న ప్రతి సహోదరునికి సహోదరికి और तेरे दास दासियों को भी నీ దాస్తులకు దాసురాండ్రకు तूने आशीष दिया, నీవు ఆశీర్వాదం ఇచ్చావు. इसके लिए भी तेरा धन्यवाद। దాని కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాము. पिता बेनती सुनो, తండ్రి మా మనవి వినండి. यीशु मसीह के नाम से मांगते हैं। యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. आमीन। अभी एक रिक्वेस्ट है, మీ అందరికి కూడా ఒక విజ్ఞాపన అండి. प्रभुदास के मम्मी और उनके रिश्तेदार जितने लोग आए हैं स्टेज में आ जाएं। మరి ప్రభుదాస్ సహోదరుని యొక్క తల్లి గారు అలాగే బంధువులు ఎంతమంది వచ్చారో అందరు కూడా వేదిక దగ్గర రండి. उसी मुताबिक सुमलता का पापा मम्मी सारे रिश्तेदार स्टेज में आ जाएं। అలాగే సుమలత యొక్క తల్లి తండ్రి బంధువులందరూ కూడా దయచేసి స్టేజ్ దగ్గరికి రండి. और इनको स्वीकार करें। వీరిని అందరూ కూడా ఆహ్వానించండి, మరి కలవండి. ये इन लोग मिलने के बाद फिर बाकी सब लोग आपको स्वीकार कर सकते हैं। మరి ఇరు కుటుంబాల బంధువులు వీళ్ళని కలిసిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి కలవచ్చు. हाँ आइए, इधर आइए, మరి త్వరగా రండి. स्टेज में आइए। అందరూ కూడా వేదిక దగ్గరికి వేగంగా రండి. మరి सुमलता का पापा मम्मी है, सब आ जाइए, रिश्तेदार जितने आए सब आइए। సుమలత యొక్క బంధువులందరూ కూడా అరువురి కుటుంబీకులందరూ రండి. हाँ, रिश्तेदार सब आ जाए। బంధువులందరూ కూడా దయచేసి రండి. इधर आइए, इधर आगे आ जाए। ముందుకు రండి దయచేసి. हाँ, इधर इधर स्टेज में आ जाए, इधर में आ जाए, स्टेज ఇక్కడ में పైకి पीछे। రండి, పైకి రండి. ఇటు వచ్చేయండి, ఇక్కడికి వచ్చేయండి అమ్మ లోపల. हाँ, सब आ जाए। అందరు రండి దయచేసి. अभी आप इसके मैं इसमें साइन करता हूँ, एड्रेस वगैरह आप लिखते हैं, मेरे रजिस्टर आपके पास लिखते हैं, ठीक है? एड्रेस, मेरा एड्रेस भी आप लिखते हैं। अभी का काम इनके हाथ में सौंप देता हूँ, हम लोग चले जाते हैं। ఇక జరగబోయే కార్యక్రమం అంతా వీళ్ళ చేతులకు